ఏంటి మేడం మీరు? వాడు బచ్చాగా ఉన్నప్పుడు నా దగ్గర చేతులు కట్టుకుని నుంచున్నాడు. అక్క సిఫారసుతో రాజకీయ నాయకుడిగా ఎదిగాక నన్ను వెంట్రుక ముక్కలా జమకడుతున్నాడు. వాడిని నేనే లేపేస్తాను. ఎప్పుడో ఎక్కడో చెప్తే చాలు. గన్లో నుంచి బుల్లెట్స్ నేను తీసుండకపోతే వాణ్ణి ప్రాణం తీసుండేవాడు. ఇందుకే మూడో మనిషిని నమ్మకూడదనేది. మనం పాలిటిషియన్స్, మన మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్ను నీ పార్టీని కాపాడడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక మీదట ఇలాంటి కెమెరా గేమ్స్ అన్ని నాతో ఆడొద్దు. నువ్వు నా ఎదురుగా ఉండడం కన్నా నా పక్కన ఉంటేనే బలం ఎక్కువ. గన్ మీదున్న ఫింగర్ ప్రింట్స్ని తుడిచేసి వర్క్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడని ఒక చిన్న లెటర్ రాసి వాడి పాకెట్లో పెట్టు. ఆ డెడ్ బాడీని పక్కకి లాగిపడే. ఇవన్నీ నా దగ్గర ఉంటేనే బెటర్. బయలుదేరాను, అక్కడికే వస్తున్నాను. చివరిగా మీ ఫోన్ నుంచి ఆయన కాల్ వెళ్ళింది. ఎస్ఐని బెదిరించి ఆయన ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసిపెట్టి చనిపోయారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే మీ అన్న హత్య కేసు గురించి ఎంక్వైరీ చేయమని మీరే ఆయనకి ప్రెషర్ ఇచ్చుంటారేమోనని మాకు అనుమానంగా ఉంది. ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఎస్ఐ సూసైడ్ కి ఈయనే కారణం అయి ఉంటారేమోనని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఈయనే కారణం అయి ఉంటారని ఎలా అనుకుంటారు? దొరికిన ఎవిడెన్స్ లన్నీ ఈయనకి అగేన్స్ట్ గా ఉన్నాయి. అయితే ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ పెడతారా? మీ పై వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడమనండి. ఇప్పుడు బయలుదేరండి ప్లీజ్. లేదు మేడం, మేము ప్లీజ్ పదండి. ఏం ధర్మ, ఎందుకు ప్రతిదానికి ఇలా తొందరపడతావు? నీకు యోగి అన్నైతే నాకు సర్వస్వం వాడే. వాడిని చంపిన వాళ్ళని నేను కనిపెట్టలేనా? రేపు నన్ను సెంట్రల్ మినిస్టర్గా అనౌన్స్ చేస్తున్నారు. అది జరిగితే మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే. నువ్వు తప్పు చేసినా అది పార్టీకి చెడ్డ పెడితేస్తుంది. యోగి చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు మేము కలుసున్న ఫోటో ఊరంతా అంటించుంటే నేను వాడిని ఆయన్ని మీట్ అయ్యి కోపంలో నేను తనని అదే. యోగి చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ మాట అంటే నేను అనుమానించానని నన్ను కొట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. యోగి చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? యోగి వదిన నువ్వు అనుమానిస్తున్నావా? యోగి వీడు, యోగి అరా వీడు. యోగి అయితే నన్ను అనుమానించేవాడా చెప్పు? ఆ రోజు యోగి నాకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. ఆల్రెడీ పెద్ద ప్రాబ్లం అయిందని నేను వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే వాడి వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు. నువ్వు ఇలా మాట్లాడి వాడివి కాదు. వదినా నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. సంబంధం లేని ప్రశ్నకి వదిన ఎందుకు బాధ పెట్టావు? సంబంధం ఉంది. ఇన్స్పెక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాడు చచ్చిపడున్నాడు. వాడి ఫోన్ తీసి చూసినప్పుడు ఒకరితో వాడు చాలాసార్లు మాట్లాడున్నాడు.